ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు. ఈ దినమున మన అంశము, మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిలు పరిశోధనలో మన ప్రాణము ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యపు వెలుగులో మనము ధ్యానం చేద్దాం. యోబు పుస్తకం 3వ అధ్యాయము 26వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఈ మాట యోబు పలికాడు. తన జీవితంలో తాను అన్నీ కూడా కోల్పోయాడు. ఒకటి, సంపద ఆస్తిని కోల్పోయాడు, అనగా గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, ఆ విధముగానే గాడిదలు. రెండవదిగా తన యొక్క సంతాన ఆస్తిని కోల్పోయాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ యోబు పుస్తకం 1వ అధ్యాయములో మనము చూడగలం. యోబు పుస్తకం 1వ అధ్యాయములో చూడగలం. మూడవదిగా ఆరోగ్య ఆస్తిని ఆయన పోగొట్టుకున్నాడు. ఒకటి, సంపద ఆస్తి. అవును, ఈ దినాలలో, ఆ దినాలలో మాదిరి గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఆ విధంగా ఎద్దులు ఎన్ని ఎక్కువ ఉంటే వారు గొప్పవారుగా పిలువబడడం ఆ దినాలలో ఆనవాయితీ. కాబట్టి యోబు యొక్క జీవితంలో అవన్నీ కూడా కోల్పోయాడు. సాతాను దేవుని యొద్దకు వెళ్ళి, దేవుడు సాతానుతో సంధిస్తూ, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా అని అంటే, సాతానుడు అంటాడు, నీవు అన్నీ యోబుకి ఇచ్చావే, అందుకే యోబు నిన్ను స్తుతిస్తున్నాడు. యోబుకు కలిగినవి నీవు తీసివేయగలిగితే యోబు నిన్ను దూషిస్తాడు, విశ్వాసంలో నుండి తొలగిపోతాడు అని సాతానుడు దేవునితో అన్నప్పుడు, అయితే అతని ప్రాణాన్ని ముట్టవలదు అని ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి సాతానుడు దేవుని యొక్క అనుమతి తీసుకొనే ఈ యొక్క సంపద ఆస్తిని సాతానుడు తొలగింపచేస్తాడు. రెండవదిగా సంతాన ఆస్తిని. 7 కుమారులు, 3 కుమార్తెలు. వారు ఇంటిలో వారు విందు చేస్తూ ఉండగా అరణ్యము నుంచి వచ్చిన గొప్ప సుడిగాలి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఆ యవనుల మీద పడినందున వారందరూ చనిపోయిరి అనే ఆ దుర్వార్తను యోబు విన్నాడు. అయినప్పటికీ యోబు దేవునిని స్తుతించగలిగాడు. మూడవదిగా సాతానుడు మరలా వచ్చాడు, ముచ్చటగా 3వసారి. ఏముంది, యోబుకు నీవు ఆరోగ్యం ఇచ్చావు కదా, అందుకే యోబు నిన్ను స్తుతిస్తున్నాడు అని దేవునితో వాకబు చేసినప్పుడు, సరే నీవు వెళ్ళి ఆయన దేహాన్ని గాయపరచు కానీ ఆయన ప్రాణమును ముట్టవలదు అని చెప్పినప్పుడు, మరి సాతానుడు వచ్చి యోబుకి అనేకమైన పుండ్లు, గాయాలు మనము కలిగించినట్టుగా చూడగలం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇటువంటి పరిస్థితుల్లో సంపద కోల్పోయాడు, సంతానము కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని కోసం నిలవబడ్డాడు. యోబు దేవునిని స్తుతించగలిగాడు. యోబు దేవుడు నాకు అన్యాయం చేసినని ఆయన చెప్పలేదు, కానీ తనలో తాను ఆయన కుమిలిపోతూ ఉన్నాడు. 3వ అధ్యాయం అంటూ ఉన్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు. రెండవదిగా నాకు సుఖము లేదు. మూడవదిగా నాకు విశ్రాంతి లేదు. ఈ దినాలలో మానవులకి అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేదు, అన్నీ ఉన్నా కూడా సుఖం లేదు, అన్నీ ఉన్నా కూడా విశ్రాంతి లేదు. లోకములో అనేక మంది వ్యాపారవేత్తలను, ఉద్యోగస్తులను, ఆ విధంగా ధనవంతులను, మనము సినీ ప్రపంచంలో అనేక మందిని చూస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు, పేరు ప్రఖ్యాతి కోసం, ధనము కోసం. కానీ వారి జీవితాలలో నెమ్మది ఉండదు, సుఖము ఉండదు, విశ్రాంతి ఉండదు. దేవుని చేత ప్రశంసించబడిన గొప్ప భక్తుడు యోబు. కాబట్టి ఆయన ఈ మాటలు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు.
ఈ దినాల్లో మనకు నెమ్మది లేకపోవటానికి, మన మనసుకు ప్రశాంతత లేకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఊహలు, అనేకమైన వాటి మీద మనము కేంద్రీకరిస్తూ ఉంటాం. దేవుడిచ్చిన దానితో తృప్తి నొందక, దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబంతో, దేవుడు మనకిచ్చిన సంపదతో, దేవుడు మనకిచ్చిన పిల్లలతో, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలతో తృప్తి నొందక చాలాసార్లు ఇతరులను చూచి మనము వాపోతూ ఉంటాం. కాబట్టి మన మనసుకు ప్రశాంతత, నెమ్మది కావాలంటే బైబిల్ పరిశీలనలో ఏ విధంగా మనకు నెమ్మది దొరుకుతుందో 7 విషయాలను ఈ దినమున ధ్యానము చేసుకుందాం. యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునును వానిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చాలాసార్లు మనము మనుషులను ఆనుకొని, మనుషుల మీద ఆధారపడి, నాకు వారున్నారు, వీరున్నారు, ఫలానా వారున్నారు, నాకేమి డోకా లేదు, నాకేమి భయము లేదు, అంతా వారు చూసుకుంటారు, వారే నా సర్వాన్ని భరిస్తారని మనము నాయకులను గురించి లేక మనకున్న పైవారిని గురించి మనము చెబుతూ ఉంటాము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అనగా ఇక్కడ మన యొక్క ఆలోచన, మన తలంపు మనము దేవుని మీద కేంద్రీకరించినప్పుడు, దేవుడు నాకున్నాడు అన్న నిశ్చయత, అటువంటి యొక్క నిబ్బరమైన బుద్ధి ఉంటే దేవుడు మనకేమిస్తాడంట? ఆయన పర్ఫెక్ట్ పీస్. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏదంటే పూర్ణ శాంతి గలవానిగా. పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్. ప్రియా దేవుని ప్రజలారా, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు, అతడు నీ యందు నమ్మిక ఇచ్చినాడు. కాబట్టి ఈ దినాలలో మనకు నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏదంటే మనము దేవుని యందు, దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచడము లేదు, నమ్మిక ఉంచడము లేదు. సంఘానికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు విన్నంతసేపే, అక్కడ ప్రార్థనలు చేస్తున్నంతసేపే మనకు నమ్మిక, విశ్వాసం ఉంటుంది. ఆ యొక్క మందిరము యొక్క గుమ్మము దాటి బయటికి వస్తే, చర్చి గేటు దాటుకొని బయటికి వస్తే మన విశ్వాసము, మన నమ్మిక ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి మన మనస్సు నెమ్మదిగా ఉండాలంటే, మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏదంటే మనము దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద నీవు ఆధారపడుతున్నావు? భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, స్నేహితులు తోటి స్నేహితుల మీద, ప్రజలు నాయకుల మీద ఈ విధంగా ఆధారపడేవారు ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగి, నమ్మకం ఉంచగలిగి ఆయన మీద ఆధారపడితే దేవుడు మనకు నెమ్మది ఇస్తాడు. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఎవరికి దేవుడు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడంటే ఆయనకు ఎవరైతే ఇష్టంగా బ్రతుకుతారో, ఆయన విధానంలో జీవిస్తారో, ఆయన చెప్పినట్టు చేస్తారో, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారో వారికే దేవుడు నెమ్మదినిస్తాడు. అందుకే ఆయనకిష్టులైన మనుష్యులకు, ఆయనకు కష్టమైన వారికి కాదు. చాలాసార్లు మన ఇంట్లో పిల్లలు మనకు కొంతమంది ఇష్టంగా ఉంటారు, కొంతమంది కష్టంగా ఉంటారు. ఎందుకంటే వారు మనం చెప్పింది వినరు, రెండవదిగా ఆ విధంగా చేయరు, మన యొక్క మాటలకు వారు భిన్నంగా వారు జీవిస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపి ఆ విధంగా బ్రతుకుతారు. కాబట్టి ఆయనకిష్టులైన మనుష్యులకు, మన ఇష్టానుసారంగా కాదు, లేక లోకము యొక్క ఇష్టానుసారంగా కాదు, సాతాను యొక్క ఇష్టానుసారంగా కాదు,
కాబట్టి మనము దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే, అందుకే ఆయనకు ఇష్టులైన మనుషులకు, అందుకే దావీదును గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. మరియు ఆయన నేనే యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడంటే, దేవుడు చెప్పింది విన్నాడు, దేవుడు చెప్పింది నమ్మాడు, దేవుడు చేయమన్నది చేశాడు. అందుకే దావీదును గురించి దేవుడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు. మూడవదిగా కీర్తనలు 119, 165 వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు. మూడవదిగా మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, మన జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారము జీవించాలి. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది కలదు. కాబట్టి చాలాసార్లు మనకు నెమ్మది లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథమైన ఈ సజీవమైన వాక్కును మనము చదివితే, ధ్యానిస్తే, పరిశీలిస్తే, పరిశోధిస్తే, ఆ వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకుంటే దేవుడు మనకు ఎంతో నెమ్మది ఇస్తాడు. వాక్యము చదవకుండా నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఎవరో చెబితే రాదు. దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నీ యొక్క సమస్యకు సమాధానం ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి, ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన కట్టడలను ప్రేమించే వారికి దేవుడు ఎంతో నెమ్మదినిస్తాడు, ఎంతో నెమ్మదినిస్తాడు. నాలుగవదిగా యోబు పుస్తకం 22వ అధ్యాయము 21వ వచనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నాలుగవదిగా మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే నాలుగవదిగా ఏదంటే ఆయనతో అనగా దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నెమ్మది కలుగును, ప్రశాంతత కలుగును. ఎవరితో నీవు సహవాసం? బైబిల్లో అనేక మందితో సహవాసము చేయకుము. త్రాగుబోతులతో, తిండిబోతులతో, వ్యభిచారులతో, దొంగలతో, లోపులతో, ఆ విధముగానే లోకులతో మనము సహవాసము చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కావున నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీవెవరితో సహవాసం చేస్తున్నా? మనము తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, ఆ విధంగా తోటి యొక్క పరిశుద్ధుల యొక్క సహవాసములో మనం ఉండాలి. అందుకే రక్షింపబడిన వారు సంఘములో చేర్చబడ్డారు. వారు అపోస్తలుల బోధ యందును, రెండవదిగా సహవాసమందును, మూడవదిగా రొట్టె విరుచుట యందును, నాలుగవదిగా ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. కాబట్టి ఆయనతో సహవాసము చేస్తే మనకు నెమ్మది కలుగును, సమాధానము కలుగును, శాంతి కలుగును. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, కాబట్టి ఆయనతో మనము సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేయడం అంటే ఆయనతో ప్రతిదినము కూడా నడవడమే. హానోకు ఆయన 360 సంవత్సరాలు దేవునితో నడిచెను అని వాక్యములో రాయబడి ఉన్నది. ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360
65 ఏండ్లు. కాబట్టి మనము ప్రతి దినము కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క వాక్కును వింటూ, దేవుని యొక్క మనస్సును ఎరుగుతూ, దేవుని యొక్క ఆలోచనను తెలుసుకుంటూ ఆయన చిత్తానుసారంగా మనము జీవించడం. ఎవరైనా మనకంటే గొప్పవారు నాయకులు, వారు మన ముందు నడుస్తూ ఉంటే వారి వెనక వారి యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తాం. సో వారి యొక్క నాయకత్వ లక్షణాలను, వారి యొక్క గుణగణాలను మనము అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఆయనతో సహవాసము చేస్తే, అనగా దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణగణాలను మనము ప్రతి దినము కూడా ధరింపజేసుకోవాలి. కాబట్టి ఆయన స్వారూప్యంలోనికి మనం ఎదగాలి. 5వదిగా కీర్తనల పుస్తకము 25వ అధ్యాయము 12-13 వచనాలను మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు? కాబట్టి మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే 5వది ఏదంటే మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి. 2వది భక్తి కలిగి ఉండాలి. భయము లేకుండా భక్తి ఉంటే ప్రయోజనము లేదు. మనము చర్చికి వెళ్ళడం భక్తే, పాటలు పాడడం భక్తే, ప్రసంగించడం భక్తే, దేవునికి దశమ భాగాలు ఇవ్వడం భక్తే, దేవుని యొక్క సంఘములో పనిచేయడము భక్తే. ఆ విధముగానే ఇతరులకు ఉపకారం ధర్మము చేయడం కూడా భక్తే. కానీ ఈ భక్తికి ముందు ఉండవలసింది ఏదంటే భయము ఉండాలి, దేవుని యందలి భయము. అందుకే కీర్తనలో రాయబడి ఉన్నది, యెహోవా యందలి భయము పవిత్రమైనది. కీర్తనలు 19:9 వచనములో యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెషయా పుస్తకంలో రాయబడినది, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అందుకే కీర్తనల పుస్తకంలో 4వ కీర్తన 4వ వచనములో భయము నొంది పాపము చేయకుడి. ప్రియ సహోదరుడా, సహోదరి, నన్ను ఎవరు చూడము లేదు అని నీవనుకుంటూ దేవునికి విరోధమైన పాపపు పనులు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే మనము దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. భయము నొంది పాపము చేయకుడి. కాబట్టి దేవుని యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో, 2వదిగా భయముతో పాటు భక్తి కలిగి ఉంటారో, దేవుడు వారికి ఆయన కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన బోధిస్తాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని ప్రాణము నెమ్మదిగా ఎప్పుడంటే ఆయన యందలి భయము. దేవుడు జీవించమన్న విధానములో మనము జీవిస్తే దేవుడు అప్పుడు ఆయన మనకు నెమ్మదిని ఆయన ఇస్తాడు. తర్వాత 6వదిగా కీర్తనలు 94:19 వచనములో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మన అంతరంగమందు విచారములు హెచ్చినప్పుడు, చాలాసార్లు మన జీవితాలలో అనుకోనివి జరిగినప్పుడు, ప్రతికూలమైనవి జరిగినప్పుడు మనము కృంగిపోతాం. కోరహు కుమారుల్లాగా, నా ప్రాణమా నాలో నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అవును, విచారములు అధికమైనప్పుడు, రకరకాల విచారాలు, కుటుంబమును గురించిన విచారాలు, పనులను గూర్చిన విచారాలు, ఐహిక సంబంధమైన విచారాలు, ఆ విధముగానే మన పిల్లల యొక్క భవిష్యత్తును గూర్చిన విచారాలు, అప్పులను గూర్చిన విచారాలు, అవివాహితమైన మన ఇంటిలో మన పిల్లల యొక్క విచారాలు, వారి యొక్క నిరుద్యోగ విచారాలు, అనేక మంది గర్భఫలాలు లేని జీవితాలలో విచారాలు, ఇలా రకరకాల విచారాలు మన యొక్క జీవితాలలో హెచ్చినప్పుడు దావీదంటూ ఉన్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయు. ఎ గ్రేట్ కంఫర్ట్. గొప్ప ఆదరణ దేవుడు మన ప్రాణమునకు ఆయన నెమ్మదిని ఆయన కలిగింపచేస్తాడు. 7వదిగా సామెతలు 3వ అధ్యాయము 2వ వచనం, నా కుమారుడా నీవు నా యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా
గైకొనుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును అని 3వ అధ్యాయం 2వ వచనములో. అవి దీర్ఘాయువును, రెండవదిగా సుఖజీవముతో గడుచు సంవత్సరాలను, మూడవదిగా శాంతిని నీకు కలుగజేయును. సో దేవుని యొక్క గొప్ప ఆదరణ అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గైకొనినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. హృదయపూర్వకంగా, పెదవులతో కాదు, నోటితో కాదు, నాలుకతో కాదు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మరియవలే హృదయములో భద్రము చేసుకుంటామో, అందుకే దావీదు అంటాడు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి యోసేపు దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు కాబట్టి పాపము చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకుంటే అవి దీర్ఘాయువును, రెండవది సుఖజీవముతో గడుచు సంవత్సరాలను, మూడవదిగా శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే దేవుని వాక్య పరిశీలనలో ఈ 7 విషయాలను మనము విని ఉన్నాం. మొట్టమొదటిగా ఏదంటే, మనము దేవుని యందు విశ్వాసముంచి, నమ్మిక ఉంచి, దేవుని మీద ఆధారపడితేనే దేవుడు మనకు నెమ్మదిస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. రెండవదిగా, దేవునికి మనము దావీదులాగా ఇష్టంగా జీవిస్తే, ఆయన చెప్పింది విని, ఆయన చెప్పింది నమ్మి, ఆయన చెప్పినట్టు మనము చేస్తే, విధేయత చూపితే, అనుకరిస్తే, అప్పుడు దేవుడు మనకు నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతిని ఇస్తాడు. మూడవదిగా, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, అందరికంటే అన్నిటికంటే, అవును ఆయన వాక్యము కంటే మించింది మరొకటి ఏమీ లేదు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. కాబట్టి దావీదు దివారాత్రాలు దాన్ని ధ్యానించాడు, తాను బ్రతుకు దినములన్నిటినీ ధ్యానించాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మది దేవుడిస్తాడు, మనశ్శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. నాలుగవదిగా, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము, నెమ్మది, ప్రశాంతతనిస్తాడు. మనుషులతో చేస్తే కొన్నిసార్లు వారి దురలవాట్లను మనం అలవరుచుకుంటాం. ఏదో ఒక చెడు యొక్క మాటను కానీ, చెడు యొక్క ప్రవర్తనను కానీ మనము కూడా అలవరుచుకొని ఆ విధంగా చేయటానికి ప్రయత్నిస్తాం. వారు చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏం పర్వాలేదు అని అనుకుంటాం. కానీ దేవునితో సహవాసం చేస్తే, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు, కాబట్టి ఆయనలాగా మనము జీవించటానికి ప్రయత్నం చేస్తాం. నెమ్మది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఐదవదిగా ఏదంటే, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటారో వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. భయము కలిగి ఉండాలి, రెండవది భక్తి కలిగి ఉండాలి. రెండు ఉండాలి. 2 ఎద్దులు బండిని ముందుకు తీసుకెళ్తాయో ఆ విధంగానే భయము, భక్తి ఉంటేనే దేవుడు మన జీవితాలలో నెమ్మదిని ఇస్తాడు. ఆరవదిగా ఏదంటే, దేవుని గొప్ప ఆదరణ మన విచారాలలో, మన మిక్కుటమైన ఆయాసాలలో దేవుని గొప్ప ఆదరణ మనకు నెమ్మదినిస్తాడు. ఎవరు కాదు. ఒకవేళ మనుషులు మనలను ఆదరించిన 1 గంట, 1 దినం, 1 సంవత్సరం ఆదరిస్తారు. కానీ దేవుడు 24 గంటలు, ప్రతి రోజు కూడా 365 రోజులు కూడా దేవుడు మనలను ఆదరిస్తాడు. ఏడవదిగా ఏదంటే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే దేవుడు మనకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరాలను, శాంతిని దేవుడు మనకిస్తాడు. నీవింకా రక్షణ పొందకు ఉన్నావా? పాపక్షమాపణ పొందలేదా? మారు మనసు పొందలేదా? బాప్తిస్మం పొందలేదా? ప్రభు వల్లలో పాల్గొనడం లేదా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపుంటామో లేదో మనకు తెలియదు. ఏ దినము, ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి నీ హృదయాన్ని తెరిచి, యేసయ్యా నా పాపాన్ని క్షమించు, నా పాపం కొరకై కలువరి సిలువలో రక్తం కాచావు, మరణించావు, తిరిగి లేచావు. యేసయ్యా నిన్ను నా రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నాకు నీ సమాధానం కావాలి, నీ నెమ్మది కావాలి, నీ ప్రశాంతత కావాలి. దేవా సహాయం చేయి దేవా అని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రాలు, వందనాలు. విన్న వాక్యమును ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయండి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, క్రొత్త జన్మ పొందలేదో,
తండ్రి వారికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ యెహోవాది, రక్షకుడు మీరు, రక్షణనిస్తారు, ఆత్మ రక్షణనిస్తారు దేవా. పాపము నుండి రక్షణ ఇస్తారు దేవా. వారికి నెమ్మదినిస్తారు, మనశ్శాంతినిస్తారు, ప్రశాంతతనిస్తారు దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన రక్షింపబడి కూడా ఇంకా అనేక మంది ఆత్మీయంగా దేవా మరి నులివెచ్చని క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నారు. వారిని వాక్యం ద్వారా వెలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ స్వారూప్యంలోనికి ఎదిగింపచ్చి తొట్టిల్లారు, అనేక మంది జారిపడ్డారు, వారిని నిలువబెట్టుమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు, మీరే వారికి సహాయం చేయండి, ఆదుకొనండి. అనేక మంది పిల్లలు తండ్రి ఎగ్జామ్స్ రాశారు, కొంతమంది ఇంకా రాస్తూ ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి జయమును కలిగించండి. నిరుద్యోగాలతో ఎంతోమంది ఉన్నారు, వారికి ఉద్యోగాలను దయచేయండి. వివాహాలు చేసుకున్నారు, గర్భఫలాలు లేవు, గర్భఫలాలను దయచేయండి. అనేక మంది జీవితాలలో ఒంటరితనంతో ఉన్నారు, వారికి కావలసిన నిరీక్షణను మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. అనాథులైన పిల్లలను, వికలాంగులను, వితంతువులను జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ కూడా మీరే సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించుమని, మీరు ఆకడ కొరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి దేవా. మరి దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగటానికి సహాయం చేయండి. ప్రజలు తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి విచక్షణ జ్ఞానముతో ఓటు వేయడానికి, సరైన నాయకులను, ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి అటువంటి జ్ఞానోదయము ప్రజలకు కలిగించమని ప్రార్థిస్తూ, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా మీరు చూస్తున్నారు. ఏది జరుగుట మీ చిత్తమో దానిని జరిగించాలని దేవా మేము ఆకాంక్షిస్తూ, దేవా మీరే ప్రజలకు కావలసిన రక్షణ, క్షేమాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి శనివారము సాయంత్రము 5:30 నుండి 6 గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.